ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కి మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేటీఆర్ ఇవాళే విచారణకి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సమయం కావాలని ఈడీని కోరారు. కేటీఆర్ అభ్యర్థనని అంగీకరించిన ఈడీ 16న విచారణకి రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈడీ విచారణకు టైం కోరారు కేటీఆర్. ఈ నేపథ్యంలో ఈ నెల 16న విచారణకి రావాలంటూ ఈడీ పేర్కొంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ధనలక్ష్మి ఏసీబీ నమోదు చేసిన కేసు విషయంలో ఈరోజు కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పాటు కేసు విచారించేందుకు ఏసీబీకి అనుమతి ఇవ్వడంతో ఇక ఈ అరెస్ట్ తప్పదన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. గత ఉదయం నుంచి కూడా కేటీఆర్ నివాసం దగ్గర మనం పరిస్థితిని చూస్తుంటే కొద్దిగా ఉత్కంఠగా ఉందని తెలుసుకోవచ్చు. కోర్టు కేసుతో ఉపశమనం దక్కుతుందని భావించిన బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు ఎదుర్కోవాల తప్పదన్న అభిప్రాయానికి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈడీ విచారణ నిన్న ఏసీబీ విచారణ ఏసీబీ గతంలో నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కమ్మని. ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కోర్టు తీర్పు అనంతరం తాను విచారణకు వస్తానని ఈడీ అధికారులకు కేటీఆర్ తెలియజేయడంతో ఈడీ అధికారులు కూడా దానికి సమ్మతించారు. ఈ రోజు విచారించాల్సి ఉండగా 16 అంటే నెక్స్ట్ వీక్ వాయిదా వేస్తూ ఈడీ అంగీకారం తెలిపింది. కొద్దిసేపటి క్రితం ఈడీ కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాలని. అయితే 9వ తేదీన ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త చర్చకు తెరలేస్తుంది. 9వ తేదీన విచారణకు హాజరైతే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న దానిపై కూడా ఒక చర్చ జరుగుతుంది. విచారణకు ఆ రోజు ఖచ్చితంగా కేటీఆర్ హాజరవుతారని పార్టీ కీలక నేత హరీష్ రావు ప్రకటించారు కూడా. ఈ పరిస్థితుల్లో 9వ తేదీ కేటీఆర్ ఏసీబీ ముందుకు వెళ్తున్నారు విచారణ కోసం. ఏసీబీ ఆ లోపే న్యాయపరమైన అంశాలపై కూడా పార్టీ పరంగా రాజకీయంగా న్యాయపరంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు విషయంలో అంటే ఉపశమనం పొందేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలను కూడా పార్టీ సిద్ధం చేస్తుంది. ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పు కాపీ చేతికి అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై మరింత అధ్యయనం చేసే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ టీం సభ్యులు కేటీఆర్ నివాసంలోనే ఉన్నారు. కోర్టు తీర్పు కాపీ రావాల్సి ఉంది. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాతే తదుపరి కార్యాచరణను బీఆర్ఎస్ సిద్ధం చేయనుంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ సమాయత్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమంగా కేసులు బనాయించి ఇరికించేందుకు కుట్ర చేస్తుందని విచారణకి హాజరవ్వాలన్నా కూడా తన లీగల్ టీమ్ తో కలిసి హాజరవుతానని కేటీఆర్ ముందు నుండి చెప్తూ వస్తున్నారు. బట్ ఏసీబీ దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈడీ ముందు హాజరయ్యే టైంలో న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ జరగాలని ఏమన్నా కోరారా? అంటే ఏసీబీ విచారణ 9వ తేదీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏసీబీ విచారణ అనంతరం వచ్చే వారం ఈడీ ముందుకు వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఆలోపు పరిణామాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు పార్టీలో ఒక చర్చకు దారితీస్తుంది. 9వ తేదీన ఈడీ విచారణకు ఈసారి ఎలా హాజరవుతారన్నది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఏసీబీ విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్ తో పాటు పలువురు న్యాయవాదులను అనుమతించాలని కోరారు. ఏసీబీ అధికారులు న్యాయవాదులను తాము అనుమతించమని స్పష్టం చేయడంతో కేటీఆర్ దాదాపు 45 నిమిషాల పాటు ప్రధాన రహదారిపై అంటే వాహనంలోనే ఉండి ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చి వెనుదిరిగారు. ఈ రోజు మరోసారి నిన్న సాయంత్రమే ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. 9వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు కూడా కేటీఆర్ సిద్దమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో 9వ తేదీన న్యాయవాదులతో కలిసి వెళ్తారా, ఒంటరిగానే వెళ్తారా, న్యాయవాదులతో కలిసి వెళ్లేందుకు ఏసీబీ అధికారులు అనుమతిస్తారా అన్నది ఒక చర్చ అయితే జరుగుతుంది. కోర్టు సూచనలు వస్తే తప్ప మేము న్యాయవాదులను అనుమతించేది లేదని నిన్న ఏసీబీ అధికారులు స్పష్టం చేయడంతో న్యాయవాదులతో కలిసి వెళ్లేందుకు కోర్టును ఏమైనా ఆశ్రయిస్తారా అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాతనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈడీ విచారణకు సంబంధించి 9వ తేదీ తర్వాత ఏసీబీ అనంతరం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఏసీబీ విచారణకు సంబంధించిన కసరత్తు మాత్రమే ప్రస్తుతం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ శ్రీకాంత్.